కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు కార్పొరేట్ వైద్యానికి తీసిపోని విధంగా అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ రాథోడ్ వివరాలు వెల్లడించారు. తాడ్వాయి మండలం కన్నల్ గ్రామానికి చెందిన 65 సంవత్సరాల భూపాల్ రెడ్డి ముంజేతి భాగంలో 3.5 కిలోల కంతితో బాధపడుతున్నారని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స కోసం 3 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పడంతో రోగి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఎక్స్రే, ఈసీజీ, సెకండ్ ఈకో, రక్త తదితర పరీక్షలు చేసి దాదాపు 2 గంటలు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా కంతిని తొలగించామని చెప్పారు. డాక్టర్ వెంకట్, సూపరింటెండెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి. ఈరోజు అందరు విలేకరుల సమావేశం వచ్చిన విలేకరులకు, మా డాక్టర్లకు, ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. పేషెంట్ పేరు భూపాల్ రెడ్డి, 65 సంవత్సరాలు, కంకల్ వాస్తవులు, తాడ్వాయి మండలం కంకల్ వాస్తవులు. అతను దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఫోర్ఆర్మ్ అంటే ఈ చేయికి ఒక గడ్డ కణతితోటి బాధపడడం జరిగింది. అది చిన్నగా ఉండే గడ్డ చిన్నగా ఇప్పుడు దాదాపుగా సగం చేయి ఆక్యుపై చేసేసింది, భాగం అంతా ఆక్యుపై చేసింది. దాదాపుగా 3 నుంచి 4 కిలోల వజన్తో ఒక గడ్డ తయారైపోయింది. ఆయన ఈ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్, కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటిలో తిరగడం జరిగింది. వాళ్ళు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది డాక్టర్లు. ఆయన ఆర్థిక స్తోమత భరించలేక మన గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డి వాళ్ళపైన డాక్టర్పై నమ్మకం ఉంచి మన దగ్గర రావడం జరిగింది. 15 రోజుల నుంచి రావడం వస్తుంది. ఫస్ట్ ఆయన చూసి, మా సర్జన్ టీం చూసి ఇన్వెస్టిగేషన్ చేసి